Dear friends, welcome to my channel. Today we are going to solve the third problem of our series. Let us start. ఒక క్వశ్చన్ చూసినప్పుడు ఆ క్వశ్చన్లో ఉన్న ప్రతి ఒక్క వర్డ్ను అర్థం చేసుకొని దాని తర్వాత మనం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సెంటెన్స్లో ద పార్క్ హ్యాస్ ఎ జాగింగ్ ట్రాక్. ఇక్కడ పార్క్ అన్నది నౌన్ అయింది. దీని డిటర్మినర్ ద. హ్యాజ్ అన్నది ఇక్కడ ఫైనైట్ వర్బ్ లాగా పనిచేస్తుంది. ఈ ఫైనైట్ వర్బ్కు ఆబ్జెక్ట్ వచ్చేసి ట్రాక్. ఈ ట్రాక్ గురించి జాగింగ్ అన్న పదం చెప్తుంది. ఇది నౌన్ మాడిఫైయర్. ఇక ఏ దేని గురించి వచ్చింది? ఈ ట్రాక్ కోసం వచ్చింది. ఏ అండ్ ది ఇవి త్రీ కూడా నౌన్ ఫిక్సర్స్ అంటారు. తర్వాత ఏ ప్లే గ్రౌండ్, ఏ అన్నది ప్లే గ్రౌండ్ కోసం వచ్చింది. అండ్ అన్నది కంజంక్షన్. అండ్ ఈ బెంచెస్ అన్న నౌన్కు ఈ అడ్జెక్టివ్ వచ్చేసి సెవెరల్ వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. తర్వాత కవరింగ్ అన్ ఏరియా, ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫ్రేజ్ అంటారు దీన్ని. కవరింగ్ అన్ ఏరియా. తర్వాత మళ్ళీ ప్రిపోజిషన్ వచ్చింది. ఇంకా ప్రిపోజిషన్ వచ్చినప్పుడు దీని యొక్క ఆబ్జెక్ట్ రావాలి. ఇదంతా కంప్లీట్గా ఇదంతా ఆఫ్ అన్న ఈ ప్రిపోజిషన్కు ఆబ్జెక్ట్. ఇక్కడే ఒక చిన్న ఎర్రర్ కనిపిస్తుంది మనకు. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే, నౌన్ వచ్చినప్పుడు దీనికంటే ముందు వచ్చేసి నౌన్ మాడిఫైయర్ రావచ్చు, అడ్జెక్టివ్ రావచ్చు, ఆర్టికల్స్ రావచ్చు. ఇవన్నీ వచ్చేసి అడ్జెక్టివ్స్ లాగానే ఉపయోగపడతాయి. నౌన్ గురించి చెప్పేటివన్నీ అడ్జెక్టివ్స్ అవుతాయి. అడ్జెక్టివ్స్ ఎప్పుడైనా ప్లూరల్లో వస్తుందా అంటే ఎప్పటికీ ప్లూరల్ ఫామ్ రాదు. అడ్జెక్టివ్ ఆల్వేస్ ఇట్ షుడ్ బి ఇన్ సింగులర్. ఇక్కడ 200 స్క్వేర్స్ కిలోమీటర్స్ అని వచ్చింది. కిలోమీటర్స్ నౌన్. ఈ కిలోమీటర్స్ ప్లూరల్ ఎందుకు వచ్చిందండి? 2 ఉంది కాబట్టి ప్లూరల్లో వాడాము కిలోమీటర్స్ అన్న. కానీ దీనికి సంబంధించిన స్క్వేర్స్ అన్నది ప్లూరల్లో ఉంది. ఇక్కడ నౌన్ గురించి చెప్పేది ఏంటి? అడ్జెక్టివ్ చెప్తుంది. అడ్జెక్టివ్ ఎప్పుడు కూడా ప్లూరల్ ఫామ్లో రాదు. అందువల్ల మనం ఏం చేయాలి? ఇక్కడ ఈ ఎస్ను తీసేస్తే మన ఆన్సర్ సెట్ అయిపోతుంది. ద పార్క్ హ్యాస్ ఏ జాగింగ్ ట్రాక్, ఏ ప్లే గ్రౌండ్ అండ్ సెవెరల్ బెంచెస్ కవరింగ్ అన్ ఏరియా ఆఫ్ నియర్లీ 200 స్క్వేర్ కిలోమీటర్స్. అందుకనే మనము ఎన్నోసార్లు చూస్తూ ఉంటాం 200 మీటర్ రేస్. మీటర్స్ రేస్ కాదండి, 200 మీటర్ రేస్. అదేవిధంగా 200 రూపీ నోట్స్ అంటారు కానీ 200 రూపీస్ నోట్స్ అన్నారు. ఎందుకంటే అక్కడ నోట్స్ అన్నది నౌన్. నౌన్ గురించి చెప్పేది రూపీ కానీ రూపీస్ అని రాదు. అది అడ్జెక్టివ్ ఫామ్లో ఉన్నట్లు. సో ఇక్కడ మనకు ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే, నౌన్ను తెలియజేసేది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఎప్పటికి కూడా ప్లూరల్ ఫామ్ ఉండదు. ఈ విధంగా మనము ఒక క్వశ్చన్ను అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.